ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎవరో కాదు, జార్జ్ ముల్లర్. ఈ జార్జ్ ముల్లర్ గారు ఒక దినాన్నంట ఒక పడవ పైన సువార్త ప్రయాణానికి వెళ్తున్నారంట. సువార్త ప్రయాణానికి వెళ్తుంటే అవతల ఒడ్డుకి వెళ్ళాలి కదా, మరి వెళ్తుంటే అట్టాటిగా ఒక పగమంచు ఆయనకి ఆ ప్రయాణానికి అడ్డంగా నిలిపిందంట. అయితే వాడికి ఎప్పుడన్నాడు, బాబు ఈ వాడ ముందుకు వెళ్ళడానికి ప్రయాణం సాగదు, ఈ దట్టమైన పగమంచు మనకు అడ్డుగా వచ్చింది కాబట్టి ముందుకు కొనసాగడానికి వెళ్ళదు అని చెప్పాడు. అయితే జార్జ్ ముల్లర్ కూడా ఏమన్నారంటే, అవును బాబు, నాకు ఇటువంటి సంభాషణ ఎన్నో నా పరిచయంలో ఎదురయ్యాయి, కానీ ఈ పగమంచు నాకు ఎన్నోసార్లు నాకు అడ్డంగా వచ్చింది, కానీ నేను నా దేవుడి మీద విశ్వాసంతోనే ఏ రోజు కూడా నేను గమ్యాన్ని చేరుకునే రోజే లేదు అని చెప్పాడు. అయితే ఆయన కెప్టెన్ కూడా ఏమన్నాడు, అవును బాబు, ఎప్పుడూ ఇటువంటి పగమంచు చూడలేదు, ఈరోజు అట్టాటిగా ఇంత పగమంచు ఈరోజు ప్రయాణానికి అడ్డంగా పరిచింది అంటే ఎందుచేత అంటే నాకు తెలియదు. కానీ అయితే జార్జ్ ముల్లర్ గారు ఏమన్నారంటే, కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, బాబు ఈ ఒక్కరు క్షణాన్ని నాతో కలిసి ప్రార్థన చేస్తావా అంటాడు. కలిసి ప్రార్థన చేస్తావా అని అంటాడు. అయితే మరి వయసులో పెద్ద ఆయన కదా, మరి జార్జ్ ముల్లర్ గారు ఆయన మాటని పెడసో పెట్టకూడదు కదా, అందుకనిసి ఆ కెప్టెన్ కూడా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి సో అతని మాటలు ఆలకించి ఒక 3-4 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన కొన్ని గంటలకే పగమంచంట మెల్లిమెల్లిగా విడిలిపోయింది. అవును కదా, ప్రార్థన మన జీవితంలో ఎటువంటి అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను మనకి ఎటువంటి సహాయంగా ఉంటుంది. ఒక విశ్వాస ఖడ్గంతో మనం ముందుకు వెళ్ళడానికి సహాయంగా ఉంటుంది. ఒక ఖడ్గం లాంటిది అనమాట. ఎటువంటి ఆటంకం వచ్చినా నరికివేయడానికి. సో ఈ ప్రార్థన మన అవసరాలు తీరుస్తుంది. ఈ ప్రార్థనతో మన యొక్క అపాయములు దుఃఖములు తీరుస్తుంది, దూరపరుస్తుంది. కాబట్టి మన ఏ విషయంలో కూడాను జార్జ్ ముల్లర్ వలె, ఆ యేసుక్రీస్తు వలె ప్రతి విషయంలో మనం ఏం చెల్లించాలి? కష్టం వచ్చినా సుఖం వచ్చినా, నువ్వు ఆ పరలోక రాజ్యం మంచి కిరీటం పొందుకోవాలనుకున్నా ఏం చెల్లించాలంటే విశ్వాసం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. ఆ గమ్యాన్ని చేరగలను, అది నీ చేయగలను అనేసి ప్రార్థన పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు పూనుకుంటావో, ప్రార్థన పూర్వకంగా అది అలవాటుగా నువ్వు పూనుకుంటావో గొప్ప విజేతగా నువ్వు నిలుస్తావు విశ్వాస వీరుడిగా. కాబట్టి ప్రార్థన ఆయుధాన్ని మనం పట్టుకుందాం. నేను ఈ లోకంలో ఏది కూడా ఆపే శక్తి నీకు లేదు. కాబట్టి ఆ విశ్వాసం పట్టుకుని ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్.